ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడం పట్ల విద్యార్థి యువజన సంఘాలు కూడా పూర్తి స్థాయిలో నిరసన చేపట్టాయి. ఏలూరులో ఉన్నటువంటి చూస్తే కనుక అక్కడ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కూడా నిరసన దీక్షలు చేపడుతున్నారు. ఈ దీక్షకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు ప్రకటించింది. ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్త జయప్రకాష్ కూడా ఉన్నారు. ఈయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూస్తే కనుక అనేక మంది కార్మికుల ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడినటువంటి విశాఖ ఉక్కుని ఈ రోజు ఆల్రెడీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, అలాంటి ప్రైవేటు పరం చేయమని. అలాంటిది ప్రైవేటు పరం చేస్తున్నారు, ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఏ విధంగా చూస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా పోరాటం చేస్తారు? ఈ యొక్క ప్రైవేటీకరణ అంశంపై ఎలక్షన్ ముందే మా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రైవేటీకరణ జరగనివ్వం, మేము విశాఖ ఉక్కును కాపాడుతామని ఆయన ఎలక్షన్ ముందే ఆయన క్లియర్ కట్గా ఆయన మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కాకపోతే కూటమి ప్రభుత్వం మేము దీన్ని ప్రైవేటీకరణ అవనివ్వం అని అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆ రోజున గట్టిగా నినదించి విశాఖపట్నంలో కానీ ప్రతి ఎలక్షన్ మీటింగ్లో కానీ వాళ్ళు చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ప్రైవేటీకరణ అంశాన్ని తుంగలో తొక్కుతా ఇవాళ కేంద్రం ఏది చెప్తే దానికి డ్యూటీ బసవనలాగా తల ఊపుతా వాళ్ళు చెప్పే ప్రైవేటీకరణకి వీళ్ళందరూ కూడా ఆమోద ముద్ర తెలుపుతానికి ముందుకెళ్తున్నారు. కాబట్టి ఎంతోమంది నిరుద్యోగులు ఈ టెక్నికల్ పాలిటెక్నిక్ విద్యార్థులు అవని, ఇంజనీరింగ్ విద్యార్థులు అవని వారందరూ కూడా నష్టపోతారు ప్రైవేటీకరణ జరిగితే. కాబట్టి ఇది ప్రైవేటీకరణ జరగకోకుండా విద్యాసిద్ధి సంఘాలు చేస్తున్న ఈ ఆందోళనకు పూర్తిగా సంపూర్ణ మద్దతు మా పార్టీ నుంచి ఉంటుందండి. వామపక్షాలుగా మీరు ఏ విధంగా చూస్తారు? గనులు కేటాయించలేదు, ఒక పక్క కేటాయించకపోగా ప్రైవేటీకరణ చేస్తూ 4000 మంది సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా తొలగించారు. ఏ విధంగా చూస్తారు ఇలాంటి? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఇటువంటి వైఖరి మార్చుకోవాలి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని చెప్పి మేము ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజున స్టీల్ ప్లాంట్ యొక్క వాస్తవ ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గించి ఈ రోజున స్టీల్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అంటే కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ యాజమాన్యం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున కార్మికుల ఉపాధిని దెబ్బతీసేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి తగ్గించి కావాలని నష్టాల్లోకి తీసుకెళ్లి ఆ రకంగా స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కార్మికులు గత 4 ఏళ్ళుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. కార్మికులు పోరాటం చేస్తూ ఉంటే పోరాటానికి నీరుగార్చేటువంటి విధంగా కావాలని ఈ రోజున ఇటువంటి దుష్ప్రచారాన్ని కూడా యాజమాన్యం ప్రభుత్వం కలిపి చేస్తున్నాయి. ఈ రోజు 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి చర్యలను కార్మిక సంఘాలు కానీ ప్రజలు కానీ హర్షించరు. దీనికి నిరసనగా స్టీల్ ప్లాంట్ పరీక్షించుకోవాలని అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో 3 రోజుల పాటు నిరాదర్శలు జరుగుతున్నాయి. ఈ రోజున విద్యార్థి యువజన సంఘాలు కలిపి నిరాదర్శలు చేస్తున్నారు. రేపు కార్మిక సంఘాలు, 3వ తేదీన రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి ఈ దీక్షలను చేపడతా ఉన్నాయి. కేవలం దీక్షలు మాత్రమే కాదు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చండి, లేకపోతే ప్రజలు మీకు తనకి గుణపాఠం చెప్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గనులు కేటాయించకపోగా ఉన్నటిని మూసేస్తూ కూడా పూర్తి స్థాయిలో చూస్తే కనుక నిరుద్యోగ యువతకు కూడా పూర్తిగా మరొక కార్మికులు కానీ అన్యాయం జరుగుతుంది. ఏం చూస్తారు? ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహాకూటమి అని చెప్పి మాయకూటమిగా తయారయ్యి గెలుపుకు ముందు ఒక మాట, గెలుపు తర్వాత ఒక మాట మార్చి ఈ రోజున అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని దుర్వినియోగం చేసి ఆ సంస్థల్ని బిఎస్ఎన్ఎల్ కానివ్వండి, ఎల్ఐసీలు కానివ్వండి, వాటిలన్నింటిని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది సెంటిమెంట్తో కూడింది, మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని జోలికి వెళ్ళమన్నారు. కానీ గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. ఈ రోజున ఇప్పటికే 17,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించడం దుర్మార్గం. అందులో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ పొట్టా కొట్టి ఈ రోజున నరేంద్ర మోడీ గారు మహాకూటమి అని చెప్పి మాయకూటమిలో మాయలు చేసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు చేసి ఆడిస్తున్నారు. కానీ ఎంతో కాలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కుని కాపాడటానికి శాయశక్తిలా ప్రయత్నించారు. ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్కడ కూడా విశాఖని టచ్ చేయటానికి లేకుండా గతంలో 32 మంది చనిపోతే వాళ్ళ ఆత్మ బలిదానానికి గుర్తుగా ఈరోజు విశాఖ ఉక్కు ఉంది. దాన్ని నిర్మించుకోవాలి, దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం కాపాడుకోవాలి. ఆంధ్రులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు రావాలని మేము దళిత జేఏసీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేమంతా కూడా పిలుపునిస్తాం. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని కూడా మేము తెలియజేస్తాం. విద్యార్థి సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఏ విధంగా చూస్తారంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థకు సంబంధించి ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం చూస్తారు? ఈరోజు ఈ నిరాహార దీక్ష చేయడానికి గల కారణం ఏంటంటే
విశాఖ ఉక్కుని స్టీల్ ప్లాంట్ని దాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మేము ఎస్ఎఫ్ఐగా ఖండిస్తున్నాం. ఐటీఐ డిప్లొమా పాలిటెక్నిక్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రతుకుదేరు కోసం 3 సంవత్సరాలు చేసి తర్వాత దాని నుంచి ట్రైనింగ్ పొంది ట్రైనింగ్ ద్వారా ఇంటర్న్షిప్ చేసి జాబ్కి అనేది వెళ్ళడానికి ఇది ఒక యూజ్ఫుల్. అలాంటి దాన్ని ప్రైవేటీకరణ చేయడం కేంద్ర ప్రభుత్వం ఇలా చేయడం అనేది దుర్మార్గంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రధానంగా మీ పోరాటాన్ని ఏ విధంగా ఉధృతి చేస్తారు? విద్యార్థి సంఘాలుగా మీరు ఏం చూస్తారు? విద్యార్థి ఉద్యమ సంఘంగా మేమైతే దీన్ని బాగా ఖండిస్తూ జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన హామీని అలాగే రాష్ట్ర కూటమి మొత్తం ఇవన్నీ కూటమి ప్రభుత్వం చేసిన ఈ హామీలు కానీ నెరవేర్చకపోవడం విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల ముందు చెప్పిన మాట ఇప్పుడు మళ్ళీ మార్చడం, ఏం మాట్లాడకపోవడం వల్ల మేము డిమాండ్ చేయడం రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ లైఫ్ అనేది ఇక్కడ ఉంది. దీని ద్వారా ప్రైవేటీకరణ చేయడం వల్ల అలాగే చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థుల లైఫ్ అనేది స్పాయిల్ అవ్వడం జరుగుతుంది. అలాగే శైలిలో దాంట్లో కలపడం అనేది చాలా ఈజీ. ఉత్పత్తి అనేది చాలా ఉంది. ఉత్పత్తి జరగడం వల్ల శైలిలో విలీనం చేయడం వల్ల చాలా ఉత్పత్తి జరుగుతుంది. చాలా ఉద్యోగ అవకాశాలు అనేది స్టూడెంట్స్కి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే దీని నుంచి స్టూడెంట్స్కి ఎంతో యూజ్ఫుల్ ఉందని చెప్పి విద్యార్థి సంఘాలకి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీరు ఏ విధంగా చూస్తారు ఈ నిర్ణయాలని? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన 32 మంది ఆత్మ బలిదానాల మీద వాళ్ళ ఆత్మ ఈ రోజున ఘోషించే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రాణ త్యాగాలకి ఈరోజు వాళ్ళ ఆత్మ ఘోషించే విధంగా ఈ రోజున స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంతో దుర్మార్గం. ఆ రోజు ఓట్లు దండుకోవడానికి ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ నాకు కనుక అవకాశం ఇస్తే ప్రైవేటీకరణ అడ్డుకుంటానని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ విషయం గురించి మాట్లాడకుండా డైవర్ట్ రాజకీయాలు చేసి లడ్డు అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఈ స్టీల్ ప్లాంట్ వివాదాన్ని బయటికి రాకుండా డైవర్షన్ రాజకీయాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా దీని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం తరఫున కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇదే కనుక ప్రైవేటీకరణ కూడా ఆగకపోతే విద్యార్థి యువజన సంఘాలందరినీ ఐక్యం చేసి అయినా సరే ఆమర నిరాహార దీక్ష చేసి అయినా సరే ఈ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం, భావితరాల భవిష్యత్తును కాపాడుతామని తెలియజేసుకుంటాం. చెప్పండి, మీరు ఏ విధంగా చూస్తారు? ప్రత్యేకంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు కూడా పూర్తిస్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అయిపోతుంటే 2014 నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పటి నుంచి ప్రజల ఆస్తుల మీద డ్యాగకరణ వేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ రంగాలను కూడా ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తుంది. ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసింది, రైల్వే రంగాన్ని ప్రైవేట్ పరం చేసింది. ఇట్లా ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం, అందులో భాగంగానే మన వైజాగ్ ఆంధ్రలో మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మా ఆంధ్ర హక్కు అని ఎట్లయితే చెప్పుకుంటున్నారు, వైజాగ్లో తలమానికంగా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అది లాభాల్లో ఉంటే దాన్ని నష్టాల్లో ఉందని చెప్పి చూపించేసి దాన్ని వాళ్ళు మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పేసి అనిల్ అంబానీకి ఆదానికి కట్టబెట్టే విధంగా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తుంది. మేము కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రగతిశీల యువజన సంఘంగా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అంటే నిన్న మొన్నట్లో ప్రైవేట్ పరం అయితే చేయం కానీ అని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ కార్మికుల్ని సో మీరు పనిలోకి రావద్దని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హక్కుపత్రాలు లాక్కొని రమరమి 5,500 మందిని ప్రైవేట్ కార్మికుల్ని రోడ్డును పడేసిన పరిస్థితి ఉంది. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు 5,500 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు యథావిధంగా కార్మికులు మళ్ళీ ఉద్యోగాల్లో తీసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్కి ముడి సరుకును సరఫరా చేయాలని చెప్పేసి కూడా మేము నరేంద్ర మోడీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 32 మంది విద్యార్థులు బలిదానంతో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం అతి దారుణంగా ఈరోజు మొత్తం ఒక స్టీల్ ప్లాంటే కాకుండా ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టేసి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. సో దాన్ని ఉద్దేశించి ఈ రోజున విద్యార్థి యువజన సంఘాలు ఏలూరులో కలెక్టరేట్ వద్ద నిరాదీక్ష చేశాం. ఈ యొక్క నిరాదీక్షని మోడీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నిస్తాం కాబట్టి తెలియజేస్తాను. చెప్పండి, ఏం చూస్తారు? సరే, మరి ఏనాడు ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా విభజించి మద్రాసు రాష్ట్రం నుంచి పొట్టి శ్రీరాములు గారు తెచ్చారు, ఆనాడు నుంచి కూడా వివక్ష చూపిస్తూనే ఉన్నారు పాలకులు ఎవరైనా సరే. ఎందుకంటే మనకి ఆంధ్ర రాష్ట్రానికి మచ్చుతున్నకది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోమంది మరి నిరుద్యోగులు బాగుపడటానికి కానీ వారి జీవనోపాధి కానీ మెరుగుపరచుకోవడానికి ఇచ్చినటువంటి అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈనాడు మరి 7,000 మంది ఉద్యోగుల్ని తొలగించి మరి ఇలా చేయడం నవేంద్ర ఆంధ్రప్రదేశ్ తరఫున మేము హేయంగా ఖండిస్తున్నాం. కనుక ఎప్పుడైతే మోడీ గారు మరి పగ్గాలు చేపట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
మరి విమానయానమే కానివ్వండి, ఎల్ఐసీఏ కానివ్వండి, ఇంకా ప్రజల ఆస్తులన్నింటిని కూడా మరి ఆయన ఈ విధంగా చేయటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉన్నప్పుడు అది దాని మీద టచ్ చేయడానికి కూడా, దాని మీద కన్నెత్తి చూడడానికి కూడా ఎవరికి అధికారం లేకుండా చేశారు ఆయన. ఎందుకంటే చాలా ఇదిగా కాపాడుకుంటూ వచ్చారు. మరి ఈనాడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిందో ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా మరి దాని మీద కుట్రలు కుతంత్రాలు చేస్తూ విశాఖ ఉక్కుని అవన్నీ ఆంధ్ర ప్రజల హక్కు అన్నది. విశాఖ ఉక్కు ఆంధ్ర ప్రజల హక్కు అది. అటువంటి దాన్ని నువ్వు ఏ విధంగా నువ్వు చేస్తావనేది మేము నవ్యాంధ్ర అమరప్రసాద్ పేరున డిమాండ్ చేస్తూ చెప్తున్నాం. నేను పిఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అన్న. ఈరోజు కలెక్టరేట్ దగ్గర నిర్వహించినటువంటి ఈ దీక్షను విజయవంతంగా అన్ని విద్యార్థి యోజన సంఘాలు చేయడం జరుగుతూ ఉంది. ఆనాడు 1966లో ఉద్యమం చేపట్టి దాదాపు 32 మంది విద్యార్థులు బలిదానం చేయగా 200 మంది కార్మికులు ఆ రోజు ప్రాణాలు విడవడం జరిగింది. అటువంటి దాదాపు అక్కడ ఉన్నటువంటి 68 గ్రామాల నుంచి 22,000 ఎకరాల భూమిని సేకరించి ఈరోజు విశాఖ ఉక్కును అనేది నిర్మించడం జరిగింది. దాన్ని నిర్లక్ష్యంగా ఈరోజు దాదాపు 5,500 మంది కార్మికులు నిర్లక్ష్యం గేటు పాసుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు బయట దోచేస్తూ ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆనాడు రాజకీయాలు చేస్తూ మాకు ఓటేయండి, ఈ విశాఖ ఉక్కును మేము కాపాడుతామని చెప్పేసి ఆ రోజు తెలిపినట్టు ప్రభుత్వం ఈరోజు కనీసం వాళ్ళకి చేయి కొమ్ము కాసుకుంటుందండి వాళ్ళని వదిలేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒకటే తెలియజేస్తాం, విద్యార్థి యోజన సంఘాలుగా ఈరోజు ఆ ప్రైవేటీకరణ ఆపాలి. లేదంటే కనుక ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతి చేసి పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తా ఉన్నాం. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి. ఈరోజు దీక్ష అనేది ఏంటంటే విద్యార్థి సంఘాల మధ్యలో ప్రైవేటీకరణ వాళ్ళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది 2021 నుంచి 4 సంవత్సరాలు కాకపోతుంది దీక్ష. ఆ రోజు లోకేష్ గారు వెళ్ళి మీకేంటి మేము స్టీల్ ప్లాంట్కి మేము ఉన్నాము, మేము ప్రైవేటీకరణ కానివ్వము అని అన్నారు. కానీ ఈరోజు చూస్తే సెప్టెంబర్ వచ్చింది, 4,500 కార్మికుల్ని తీసిపారేశారు. అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎడిపోతుంది అనేది కూడా అర్థం కాని వ్యవస్థగా మారింది. వాళ్ళు చూస్తున్నాం. ఎందుకంటే 2011 నుంచి 2017 వరకు కూడా నష్టాలు అనేది లేదు, విపరీతంగా లాభాలు ఉంది. అంటే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చేది 5,000 కోట్లు ఇచ్చేది, కానీ స్టీల్ ప్లాంట్ అనేది 60,000 కోట్లు తీసుకొచ్చేది. అంటే ఇంత రాబడి ఉన్న స్టీల్ ప్లాంట్ని వాళ్ళ తొంగలోకి తొక్కాలని చెప్పేసి ఒక మామూలుగా ఏంటంటే స్టీల్ ప్లాంట్ని ప్లాట్ల కింద, అదేవిధంగా అంబానీకి ఇలాంటి ప్లాట్ల కోసం అమ్మేయడానికి స్టీల్ ప్లాంట్ అనేది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ని సాధించే వరకు, అదేవిధంగా విద్యార్థి సంఘాలుగా అందరం కూడా కలిసి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. వీళ్ళంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితిగా ఉంటుంది. ఏదైతే లాభాల బాటలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇప్పుడు ఏదైతే ఫర్నిచర్లు ఉన్నటువంటి తయారయ్యేటువంటి ఫర్నిచర్లు కూడా మూతవేసి పూర్తిస్థాయిలో కూడా నష్టాల బాటలో ఉందని చూపి మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగిస్తూ కూడా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేసేందుకు కూడా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అలాంటి కుట్రలను కూడా పూర్తిస్థాయిలో తామంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. మరోవైపు విశాఖ ఉక్కును కనుక ప్రైవేట్ పరం చేస్తే కనుక విద్యార్థి సంఘాలు అన్ని కలుపును కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా వెనకాడమని చెప్పి వీరు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.